ఏంటన్నది? లవ్. మనోజ్. ఓకే అండి. ఆ రోజు చూసి నవ్వారు కదండి. అది జస్ట్ టైం పాస్ కోసం. టైం పాస్ ఏంటండి? మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి? సిగ్గుతో తలదించుకోవాలా లేదా భయంతో కళ్ళు తిప్పుకోవాలా? నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. సో ఎంటర్టైన్మెంట్ ఏంటండి? రేపు పొద్దున్న నేను ప్రేమిస్తున్న భర్తలో జ్ఞానం పిచ్చోడే కనిపిస్తే, అర్జున్ రెడ్డిలో కొండలాగా మన ముక్కలు పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? నువ్వైతే స్వాతి ముత్యంలో మాట్లాడకు. నేను 216 బస్సే. నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది. అగండి, కావ్యానా? కాచిగూడ కావ్యానా? కర్మన్ గడ్ కావ్యానా? రే కొండాపూర్ కావ్యారా? శృతి 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 ఓకే. శృతి నేను ఏం చెప్తున్నా అంటే, నాతో కప్ కాఫీ తాగామంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఒక కప్ కాఫీ. మేడం 10 రూపీస్. ఒక కప్పు కాఫీ. 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 ఇలా అడుక్కోడానికి సిగ్గులేదా? ఏం సార్ ఇది? నవ్వెందుకు వస్తుందిరా మీకు? నవ్వుతున్నామా? ఎర్రనవ్వులు నవ్వడం కాదురా, నీకు దమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి. పడేయను రా, నాకు చేత కాదు. అసలు ఈ పోర్ల పంచాయితీ నా సిలబస్ లో లేదు. అదేంటి ఇప్పటిదాకా ఏమైనా లవ్ చేయలేదా? చేసినా మామా. ఇప్పుడు 10th వరకు క్రికెట్ లవ్ చేసిన, ఇంటర్లో సినిమాలను లవ్ చేసిన. సైలెన్స్. ఏయ్ ఏందిరా సైలెన్స్? చదువుకొని లైబ్రరీకి వస్తారా? ఇంటికి పో. ఇడియట్. అమ్మాయి లేని కల నేను పడలే. ఎందుకు మామా? వచ్చపడిపోద్దు మావా. అంటే లేడీస్ మ్యాటర్స్ కదా. హ్యాండ్ స్వెట్టింగ్, లెగ్ షేకింగ్, షై ఈస్ కమింగ్. ఒక్కవేళ ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు, ప్రేమించుకుందాంరా, కలిసిందాంరా అని అంటే చేస్తే మనల్ని ఎందుకు చేస్తారు మావా? అశోక్ గారిని చేస్తారు, మన జెండీలాగా. మధ్యలోకి నన్నెందుకు లవ్ అవుతున్నావురా? మేము జస్ట్ ల్యాబ్ పార్ట్నర్స్ అంతే. నో 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 మావా, జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన నాలెడ్జ్ చెప్తున్నారా? మీరు ల్యాబ్ పార్ట్నర్స్ కాదరా, లైఫ్ పార్ట్నర్స్. మీరెంత కొట్టుకున్న కథలు ఆడినా చివరికి మీరే కలుస్తారా. ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కూడా అంటారా. ఆ పిల్లలకి పేరు ఆడబెడతాడు. ఏం చూస్తున్నావు? నీకెవరు దొరకరు. ఈడ బస్సు పిల్లని కల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావా, ఇది గ్యారంటీ. ఆయమ ఫ్రీ బర్డ్ రా, నాకు ఇట్లాంటివి ఏం లేవు. నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు, నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు, నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు. సార్ దువ్వనుందా సార్? ఎవరు నడుస్తున్నారా? లెటరా ఎవరికి? అది టెలిగ్రామ్. అమ్మకి ఏమైనా నాన్న లారీ కుదిసిందా? చెప్పడం మావ, నేను తట్టుకోగలను. చెప్పడం మావ. చదవరా. హాయ్ డీడీ, ఏంటి లైబ్రరీలో తెగ అబద్ధాలు చెప్తున్నావు? నీకెవరూ ఇంప్రెస్ అవ్వరు, నేనెవరూ ఇష్టపడరు అనుకుంటున్నావు, కానీ నువ్వంటే చాలా మందికి ఇష్టం, నాకు ఇంకా ఇష్టం. అది చెప్పడానికి ఈ లెటర్. నేను ఎవరు ఏంటి ఇలాంటి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకు, బట్ మ్యాటర్ ఇది. ఇట్లు ఓ అమ్మాయి. అమ్మాయిరా? నీకు కొంచెం ఓవర్ అనిపించట్లా? హ్యాండ్ రైటింగ్ చూసుకొని పెట్టేస్తావా? రే, ఆ హ్యాండ్ రైటింగ్ లో కర్వ్స్ ఉన్నారా? ఎందుకు తెలుసా? అమ్మాయిలకు కూడా కర్వ్స్ ఉంటాయి కాబట్టి. లెటర్ అమ్మాయి డీడీ. ఏ బోకనకుడికి రాశాడు రా లెటర్? మామా, మమ్మల్ని అనుమానిస్తున్నావారా? మామ, ఎంతమంది లైఫ్ లో నేనే ఏంజిల్ ప్రియా, డాడీ స్టిల్ ప్రిన్సెస్, పర్ల్ సమంతానో మీకు తెలుసా? రే, జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం రా, ఎన్ని లత్కోర్పాలు చేసి ఉంటాయి ఇట్లాంటివి. అట్లాంటిది ఇవాళ మీరు నాతో. అరే అరే డిడి, ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు, అదిరా నీ దరిద్రం. అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం. అది కరెక్టే. నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా. హలో. హాయ్. హాయ్. అక్కడ దామోదర్ ఉన్నాడా? అదే డీడీ. డీడియా? అవును.
డీడీ గారికి అమ్మాయా? కంపెనీస్ క్రెడిట్ కార్డా ఏ మనోడికి అంత సీన్ లేదు. మూసుకొని పోనీ బే. డీడీ ఫోన్ ఆడంటే ఓకే, మీరు ఎందుకు కొడుతున్నారా? ఏ మా డాడీ చెప్పినట్టు అనో చేయదని. డాడీ హలో మామా లేడీస్ రా. నా హ్యాండిల్ చేస్తాను, ఇచ్చే. ఏరా హలో, ఎవరు మీరు? నేను రాసిన లెటర్ అందిందా? ఏ లెటర్? అదే నేను రాసిన లెటర్, వెన్నెల్లో ఆడపిల్ల. ఓకే, 2 క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. క్వశ్చన్ నెంబర్ 1, ఆ లెటర్ మీరు రాసిండ్రా? అవును. కాపీ దట్. క్వశ్చన్ నెంబర్ 2, మీరు నిజంగా లేడీసా? స్టూపిడ్. మామ లేడీస్ మామ. అసలు ఎవరండి మీరు? మీ పేరేంది? మీ కథ ఏంది? అది కనిపెట్టాల్సింది నువ్వే. ఈ రోజు నుంచి లెట్స్ స్టార్ట్ ఆర్ జర్నీ. నిజంగానే అమ్మాయి మామ? ప్రైజ్ ద లార్డ్ జెనీ. ప్రెజలో డిడి నీ ఫ్రెండ్ ఉన్నాడే, వాడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో. ఈరోజు ల్యాబ్లో ఏమైందో తెలుసా? ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ చేయలేదు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్నీ చేయాల్సిందే. అసలు ఎక్స్పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల. అరే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తేగా ఒక్కరోజైనా. ఈరోజు సోలోగా చేయమంటే మాత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేసి వెళ్ళిపోయాడు. అరే ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది, నేనేమైనా డ్రాప్ చేయాలా, ఎవరైనా వస్తున్నారా అని అడగాలనే కామన్ సెన్స్ లేదా వాడికి? నీ మమ్మీ ఉండ నాకు ముందే ఫోన్ చేసిండు. అరే జెన్నీ ఒంటరిగా ఉంటుంది, ప్రాక్టికల్స్ తర్వాత వెళ్ళి డ్రాప్ చేయి, నాతో అన్కంఫర్టబుల్ అని చెప్పిండు. కాకపోతే నేను బిజీ ఉన్నా కాబట్టి ఆడనే డ్రాప్ చేయమని చెప్పిన. ఆడు బయట ఉంటాడు చూడు. నువ్వు ఊకే వాని తిట్టకు, వాడు అనాదే. అశోక్ థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. ఫస్ట్ డే నేను హ్యాండ్ షేక్ ఆఫర్ చేస్తే తోసేసావు. ఇట్స్ నాట్ ఓకే. 12th డే లంచ్ అవర్లో నీ పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయావు. ఇట్స్ నాట్ ఓకే. లైబ్రరీలో నేను బుక్ అడిగితే నన్ను పురుగులా చూసావు. ఇట్స్ నాట్ ఓకే. ఇప్పుడు కూడా నీ వల్లే ఈ పొజిషన్కి వచ్చాను, మళ్ళీ కాపాడినట్టు బిల్డప్ ఒకటి. ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ ఓకే. అయినా నాకేం తక్కువ? మా ఏరియాలో 10 మంది ట్రై చేస్తున్నారు నన్ను. నమ్మట్లేదా? కార్తిక్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? సారీ జెన్నీ, నేను మూవ్ ఆన్ అయిపోయా. అదేంటి? ఎందుకంటే మా మేడ మీదకి జెస్సీ వచ్చింది. ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే నేను జెస్సీని లవ్ చేశాను. ఏ ఆపు. ఇంకా 9 మంది ఉన్నారు. జెన్నీ పుణ్యమాని అశోక్ గారు నవ్విండు. వెన్నెన్ని కనిపెట్టడానికి డీడీఆర్ బోర్డు పెట్టిండు. శృతిని ఇంప్రెస్ చేయడానికి మనోజ్ గారు రోడ్ ఎక్కిండు. వస్తావా నాతో కాఫీకి వస్తావా? ఇక ఆడికెళ్ళి షురు అయిందిరా. వెన్నెలా వెన్నెలా వాళ్ళు ఏం చేస్తున్నారా? ఆ అమ్మాయి కోసం అంజనే సార్. అంజన్